ఇక ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది ప్రధాని నివాసం ముందు. అక్కడున్న సీజేపీ కార్యకర్తలకు మద్దతు తెలుపుతోంది కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్ లో. రాజు, జితేంద్ర సింగ్ రాహుల్ తో చర్చలు జరిపిన అనంతరం అమిత్ షాతో వివరించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్వప్న, ప్రస్తుతం ప్రధానమంత్రి నివాసం ముందు ఇంకా కాంగ్రెస్ ఎంపీల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తరపున ప్రతినిధిగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వచ్చి రాహుల్ గాంధీతోనూ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో మాట్లాడారు. ఆందోళన విరమించాలి, ఏదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుందాం, వెంటనే ఏదైతే ప్రధానమంత్రి నివాసం నుంచి అందరూ కూడా ఎంపీలందరూ వెళ్ళిపోవాలని చెప్పి కూడా సూచించారు. కానీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ పైన చర్యలెందుకు తీసుకోలేదు, పైగా శాంతియుతంగా దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్లో ఆందోళన చేస్తూ పార్లమెంటు ముట్టడికి వచ్చినటువంటి సీజేపీ కార్యకర్తలను, యువత పైన పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేశారు, వాళ్ళను ప్రాణాలు పోయేలా కొట్టారు, రక్తాలు కారేలా కొట్టారు. సో ఖచ్చితంగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాలంటూ కూడా ప్రధానమంత్రి చేస్తున్నటువంటి ఆందోళనలో కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జితేంద్ర సింగ్ అంటే ఇక్కడ ఎప్పుడైతే రాహుల్ గాంధీ, అటు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు మిగతా కాంగ్రెస్ ఎంపీలు స్పాట్కు చేరుకున్నారు. ఆ వెంటనే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. సో మొదట రెగ్యులర్గా ఉండేటటువంటి హై సెక్యూరిటీ అంటే ఆ గేట్లోకి నుంచి లోపలికి ఎంట్రీ కాకుండా, అంతేకాదు ప్రధానమంత్రి నివాసం వద్ద వాళ్ళ నుంచి మొత్తం కూడా ఒక సెక్యూరిటీ ఉంటుంది. సో వాళ్ళు మాత్రమే అక్కడ కనిపించారు. సో ఒక్కసారిగా ఎంపీలందరూ కూడా అక్కడికి రీచ్ అవ్వడం, ఎంపీలు చేరుకున్నారటువంటి విషయం తెలవగానే ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యాలయం నుంచి కొందరు, దాంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సో మొదట్లో కొందరిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం అరెస్టులు చేయట్లేదు. సో అందరితోనూ చర్చలు జరిపేటటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ ప్రతినిధిగా జితేంద్ర సింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ నిన్న చలో పార్లమెంట్ ఎప్పుడైతే హింసాత్మకంగా మారిందో, కావాలనే పోలీసులు యువత పైన అడ్డగోలుగా దాడులు చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు పార్లమెంట్లో కూడా ప్రతిపక్షాలు మొత్తం ఇదే అంశాన్ని లేవనెత్తాయి. అంటే సభ కూడా సాగినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. సో ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఇద్దరు కూడా ప్రధానమంత్రి నివాసం ముందు బైఠాయించి ఉన్నారు. వాళ్ళతో పాటు మిగతా ఎంపీలు కూడా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని అమిత్ షా కూడా చేరవేశారు. సో వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే తదుపరి యాక్షన్ ప్లాన్ ఎలా తీసుకోవాలి, వీళ్ళను పోలీస్ స్టేషన్కు తరలిస్తారా, లేదంటే ఇంకా ఏమైనా చర్చలు నిర్వహిస్తారా అనేది కూడా ఇంకా ఉత్కంఠగానే కనిపిస్తుంది. ఏదేమైనా దేశ రాజధాని ఢిల్లీ మాత్రం గత 2 రోజులుగా అంటే నిన్న ఈరోజు మొత్తం కూడా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. నిన్న ఈ సమయానికి పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి రావడం, పార్లమెంటును ముట్టడించడంతో టియర్ గ్యాస్, లాఠీ చార్జ్, దాంతోపాటు వాళ్ళపైన దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ ప్రధానమంత్రి నివాసం వద్దకు వచ్చి ఆందోళన చేయడంతో మరింత పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. ఇంకోవైపు పెద్ద ఎత్తున యువత సైతం జంతర్ మంతర్కు చేరుకుంటున్నారు. తమ ఆందోళన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు కొనసాగుతుందని చెప్పి సీజేపీ కూడా చెప్తుంది. ఈ పరిస్థితుల్లో ఈ ఆందోళనలు ఎక్కడి దాకా వెళ్తాయి? ఒకవైపు కాంగ్రెస్ చెప్తూనే ఉంది, ఇక్కడ అరెస్ట్ చేసినా సరే రేపు పార్లమెంట్లో ఆందోళన చేస్తాం, దాంతోపాటు దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఇదే విషయంలో ఆందోళన చేస్తామంటున్నారు. ఎందుకంటే అమాయకులైనటువంటి యువతను దారుణంగా కొట్టారు, రక్తాలు కారేలా కొట్టారు, అందుకోసమే తమ ఆందోళన అంటున్నారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చాలామంది యువకులు ప్రాణాపాయ స్థితిలో చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ చూసొచ్చినటువంటి రాహుల్ గాంధీ నేరుగా ప్రధానమంత్రిని కలుస్తాను అంటూ ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా పోలీసులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు, కానీ బయటికి మాత్రం పంపించేటటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా బైఠాయించి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. అయితే రాజు ఫస్ట్ నుంచి కూడా సీజేపీ కార్యకర్తలకి కానీ లేకపోతే వాళ్ళు చేస్తున్న ధర్నాకి కానీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తోంది. ఇవాళ ఏకంగా పార్లమెంట్ ఎంపీలు కూడా వచ్చి వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నారు. జితేంద్ర సింగ్ వెళ్లి చర్చలు జరిపినా కూడా రాహుల్ గాంధీ కొన్ని డిమాండ్లు అయితే ముందుంచడం జరిగింది. ఏదైతే అమిత్ షాని రాజీనామా చేయాలని చెప్తున్నారు, ప్రధాని మోదీ కూడా రాజీనామా చేయాలంటున్నారు, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా నీట్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జితేంద్ర సింగ్ చర్చలు జరిపినప్పటికీ రాహుల్ గాంధీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అసలు రాలేదని అనిపిస్తోంది. ఎందుకంటే అమిత్ షాతో వివరణ అయిన తర్వాత కూడా రాహుల్ గాంధీ దానికి ఒప్పుకున్నట్టుగా మనకి ఏమైనా సమాచారం ఉందా? అలాగే అక్కడ ఉన్న ప్రధాని కార్యాలయం నుంచి
అక్కడ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే ఇది క్లియర్ అయ్యే సిచ్యువేషన్ ఉందా? ఎస్, నిజంగా స్వప్న హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. హై సెక్యూరిటీ జోన్గా చెప్తాం. ప్రధానమంత్రి నివాసం అంటే దేశ రాజధానిలో అత్యంత భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. సో ఈ ప్రాంతంలో సాధారణంగా ఒక వెహికల్ బ్రేక్ కొట్టి కాసేపు ఆగితే కూడా అక్కడ వెహికల్ ఆపనివ్వరు. కానీ ప్రస్తుతం చూడొచ్చు, వాహనాలన్నీ ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. పోలీసులు రోడ్లపై నిల్చున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరోపక్క ఏ విధంగానైతే వందలాది మంది పోలీసులు కూడా, అంటే ఢిల్లీ పోలీసులు, దాంతోపాటు కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. నిన్న ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దీని నుంచే నిన్న మొత్తం కూడా ఏ విధంగానైతే వాళ్ళు నిన్న ప్రత్యేకంగా అటు టియర్ గ్యాస్ను వదిలేటటువంటి వెహికల్ ఇది, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కి సంబంధించినటువంటి వెహికల్. ఈ వెహికల్ ద్వారానే టియర్ గ్యాస్ను వదిలినటువంటి పరిస్థితి కనిపించింది దీంట్లో నుంచి. సో ఈ సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుందంటే ప్రధానమంత్రి నివాసం వద్ద ఎప్పుడు కూడా ఇంతటి ట్రాఫిక్ జామ్ ఎన్నడూ కనిపించలేదు. సో అటువంటి ట్రాఫిక్ జామ్ కనిపించడం, రోడ్లు ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోవడం, మరోవైపు ఆయన ప్రధానమంత్రి నివాసం ముందున్నటువంటి గేటు ముందే ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలందరూ ఆందోళన చేయడం, ఈ పరిస్థితి అంతా చూస్తూ ఉంటే కూడా కాంగ్రెస్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. రేపు పార్లమెంట్లో కనీసం అంటే నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం పైన చర్చ పెట్టడం, లేదంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నిన్న పోలీసులపై దాడికి నిరసనగా వాళ్ళకు క్షమాపణ చెప్తూ అమిత్ షా రాజీనామా చేయాలి, ఇటువంటి డిమాండ్సే వాళ్ళ వద్ద కనిపిస్తున్నాయి. సో దానికి అనుగుణంగానే తాము ఇక్కడి నుంచి కదిలేది లేదు, నష్టపోయినటువంటి యువతకు న్యాయం జరిగేంత వరకు తాము వెనక్కి తగ్గేది లేదన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతూనే ఉంది. సో దాంతో ప్రస్తుతం ప్రధానమంత్రి నివాస ప్రాంతమైనటువంటి ఏదైతే ఈ రేస్ కోర్స్ రోడ్ కావచ్చు, దాంతోపాటు సఫ్దర్జంగ్ లైన్, తీన్మూర్తి మార్గ్, మరోవైపు అక్బర్ రోడ్, ఇతర మార్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు మోహరించాయి. దాంతోపాటు సాయంత్రం వేళ కాబట్టి తమ విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్ళేటటువంటి ఉద్యోగులు, ఢిల్లీ అంటేనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో కార్యాలయాలు ఉంటాయి. సో ఆ కార్యాలయాల నుంచి ఇప్పుడు జనమంతా కూడా ఉద్యోగులు ఇళ్లకు వెళ్ళాలంటే ఇప్పుడు ట్రాఫిక్ జామ్, దాంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న ఒకవైపు దేశ రాజధానిలో హై టెన్షన్ వాతావరణం, మళ్ళీ అదే సీన్ ఈరోజు కూడా సాయంత్రానికి రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3-4 గంటల నుంచి ప్రధానమంత్రి నివాసం వద్ద ఇదే హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది స్వప్న. అయితే